ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలో గ్రంథము 67వ అధ్యాయం 7వ వచనము. దేవుడు మిమ్మును దీవించును, బుదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులతో నిలుపుదురు. దేవుడు నిన్ను దీవించే కొలది నిన్ను చూసిన వారందరూ ప్రభువే మా దేవుడు అని దీవించి కొలది ప్రభువే మా దేవుడు అని ప్రభువును మనము ఆయన వెంబడించి ఆయన నామంను మనం గణపరిచేలాగుంటే ఆయన మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడండి. మన కొమ్ము లేవనెత్తుతాడండి. మనల్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆయన కృప ఎల్లప్పుడూ మన మీద ఉంటుంది. మనకున్న అవసరతలన్నీ దేవుడు తీర్చి ఆయన కృపలో మనల్ని భద్రపరిచి గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఏకీభవించి పరలోకపు మా తండ్రి, కృపగల దేవా నాయన, ఈ వాక్యాన్ని బిడ్డలైతే విన్నారో తండ్రి, ఆ బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా నాయన. నేను బిడ్డల జీవితంలో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నేను నిలబెట్టండి దేవా నాయన. బుదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులతో నిలుపుదురంటున్నావు కదా తండ్రి. బిడ్డలకున్న ప్రతి ఒక్క అవసరతలు తీర్చండి. కుటుంబ పరంగా దీవించి ఆశీర్వదించి మీరులతో నింపి నీ సహాయం దయచేయండి. ప్రతి ఒక్క ప్రయత్నంలో ఆశీర్వాదాలతో నింపి నీ కృప కుమ్మరించి బలపరిచి అభిషేకించుకోమని, బిడ్డలకున్న ప్రతి ఒక్క అవసరతలు తీర్చమని, ఆర్థిక సమస్యలతో జాబు లేని బిడ్డలకి జాబుని సిద్ధపరచమని, గర్భిణీ స్త్రీలకినైనా తగిన సమయంలో నార్మల్ డెలివరీని దయచేయమని, కొద్ది ప్రార్థన పాదసన్ని తీర్చుకుని తరలిపోతుంది దయచేయడం తండ్రి. ఆమేన్.